ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణము. మనము కుమార పట్టాభిషేకం గురించి అధ్యయనం చేస్తున్నాము. ఈరోజు దేవాసుర యుద్ధం జరుగుతుంది. ధ్యాన మంత్రము ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేమ అమృతాత్. అద్భుతము. నిత్య శోభనమైన 100 చక్రాల రథం సిద్ధంగా ఉంది. విశ్వకర్మ నిర్మితమైన ఆ రథాన్ని పార్వతీదేవి పంపించింది. శోక వ్యాకుల చిత్తంతో కార్తికేయుడు రథాధిరోహణం చేయబోతూ ఉండగా జుట్టు విరబూసుకొని కృత్తికలను సమీపించేలా పలవరించారు. ఓ దయా సముద్రుడా, నిర్దయతో మమ్మల్ని విడిచి ఎక్కడికి వెడుతున్నావు? నిన్ను మేము ప్రేమతో పెంచాము. నువ్వు మా కుమారుడవు. పెంచిన తల్లులను విడిచి వెళ్ళటం కుమారునికి ధర్మం కాదు. ఇలా పలవించి గుండెలకు హత్తుకొని వియోగాన్ని తట్టుకోలేక మూర్ఛపోయారు. శరజన్ముడు వారికి ఆధ్యాత్మ వచనాలను బోధించి వారితో పాటు రథారోహణం చేసి కైలాసానికి చేరుకున్నాడు. దేవతాగణాలు శివునికి కుమార ఆగమనాన్ని గూర్చి తెలియజేశారు. శివాజ్ఞచే మేడలను అలంకరించి రాజమార్గాన్ని తోరణాలతో ముగ్గులతో తీర్చిదిద్దారు. హరి బ్రహ్మేంద్రాదులు స్కందునికి ప్రదక్షిణ నమస్కారం చేసి స్తుతించారు. ఇంతలో శివపార్వతులు ఉత్సవ పురస్సరంగా వచ్చారు. దూరాన్నుండి వారిని దర్శించిన విశాఖుడు ఎదురేగి శిరస్సు వంచి ప్రణామాలు ఆచరించాడు. పరమేశ్వరుడు కుమారుణ్ణి కౌలించుకొని శిరస్సుపై ముద్దు పెట్టుకున్నాడు. జగజ్జనని అయిన పార్వతి బాలుని ఒళ్ళంతా నిమిరి ఆనంద బాష్పాలు చెక్కిళ్లపై జార పరవశించిపోయింది. తక్కిన వారంతా జయజయధ్వానాలను చేశారు. నాగభూషణుడైన శంకరుడు కార్తికేయుని తొడపై కూర్చుండబెట్టుకొని కౌలించుకొని పుత్రగాత్ర పరిష్వంగ సుఖాన్ని పొందాడు. పాములతో కొద్దిసేపు వినోదించాడు కుమారుడు. ఆపై అందరూ శివమందిరానికి చేరుకున్నారు. దేవతలందరూ షణ్ముఖుని రత్న సింహాసన ఆసీన్ను చేశారు. 100 రత్న ఘటలలో నింపిన సర్వతీర్థ జలాలతో వేదమంత్ర పురస్సరంగా ముదంతో అభిషేకించారు బ్రహ్మర్షులు. ఆ మహోత్సవేళ కుమారునికి రత్న మకుటాన్ని, అంగదాలను, వైజయంతి మాలను మరియు చక్రాన్ని వినయంగా సమర్పించాడు విష్ణువు. శూలాన్ని, పినాకమైన ధనస్సును, పరశువును, శక్తిని, పాశుపతాన్ని మరియు పరమ విద్యను పరమ ఆనందంతో ఇచ్చాడు శంకరుడు. యజ్ఞసూత్రాన్ని, వేదాలను, గాయత్రిని, కమండలాన్ని మరియు బ్రహ్మాస్త్రాన్ని భక్తితో బహుకరించాడు బ్రహ్మ. ఇంద్రుడు ఐరావతాన్ని, వజ్రాయుధాన్ని, వరుణుడు శ్వేతఛత్రాన్ని, రత్నమాలను, సూర్యుడు మనోవేగ తుల్యమైన రథాన్ని, కవచాన్ని, యముడు యమదండాన్ని, చంద్రుడు అమృత కలశాన్ని, నిరుతి శస్త్రాన్ని, అగ్నిశక్తిని, వాయువు వాయవస్త్రాన్ని, కుబేరుడు గదను, కామదేవుడు కామస్త్రాన్ని, గదను, తన విద్యలను, ఇలా దిక్పాలకులు దేవతలు వారి వారి అస్త్రాలను, విద్యలను సమంత్రకంగా ప్రయోగ ఉపసంహారాలతో దారపోశారు. క్షీర సముద్రుడు అమూల్య రత్నాలను, హిమవంతుడు అలంకారాలను, వస్త్రాలను, ఓషధులను, గరుడు చిత్రబర్హనుడు అనే పేరు గల తన పుత్రుణ్ణి, అరుణుడు పాదములే ఆయుధంగా గల బలశాలి అయిన తామ్ర చూడనే పేరు గల వారిని ప్రీతిపూర్వకంగా ఇచ్చాడు. పార్వతి పరమైశ్వర్యాన్ని, చిరంజీవిత్వాన్ని మహద్ ఆనందంతో ఇచ్చింది. లక్ష్మి దివ్య సంపదను, రమణీయ రత్న ఆరాన్ని అభిమానంతో ఇచ్చింది. సరస్వతి వీణను, జ్ఞానాన్ని సంతోషంతో ఇచ్చింది. అక్కడికి వచ్చిన బృందారకులందరూ తమ తమ శక్తి సామర్థ్యాలను కుమారునికి దారపోసి యథాశక్తి బహుకృతుల అందించారు. పరమేశ్వరుడు సంప్రీతుడై త్రిదశులను ఉద్దేశించి మీ మనోవాంఛితాన్ని నెరవేరుస్తాను, ఎరుక చేయండి అని కోరగా, ఓ ప్రభు, నీ కుమారుని చేతిలో తారకాసురుడు సంవరింపబడగలడు. ఈ ఉత్తమ చరిత్ర అందుకే సంఘటిల్లింది. తారకాసుర సంవారానికి సన్నద్ధులమై ఈరోజే దండు నడిపిస్తాము. కుమారునికి అనుజ్ఞ ఇయ్యండి అని ప్రార్థించాడు. శంకరుడు సరే అని కుమారుని ఆశీర్వదించి దేవతలకు అప్పగించాడు. దేవతలంతా కుమారస్వామిని ముందు పెట్టుకొని కైలాసం నుండి కదిలారు. శివాజ్ఞచే విశ్వకర్మ పర్వత సమీపంలో సుందర నగరాన్ని, అద్భుత మందిరాన్ని, రత్నఖచిత సింహాసనాన్ని నిర్మించి ఇచ్చాడు. అంతా హరిదేవతలచే సర్వతీర్థ జలాలతో కుమారస్వామికి మంగళాభిషేకం చేయించి రత్న సింహాసీన్ను చేసి తిలకం దిద్ది బ్రహ్మాండ ఆధిపత్యాన్ని ఇచ్చాడు. యుద్ధ ఆరంభం. ఆ విధంగా కుమారస్వామిని ముద్దు పెట్టుకొని
తారకాసుర సంహార నిమిత్తం గీర్వాణులంతా మహోత్సాహంతో సింహనాదం చేస్తూ జైత్రయాత్ర సంభ్రమంతో కదిలారు. ఆ వార్త విన్న తారకుడు భాను ప్రతాపానికి భయపడి దాక్కున్న చీకట్ట వలె మాటున ఉన్న దేవతలకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందని ఆశ్చర్యపడి కుమారుని వృత్తాంతాన్ని తెలుసుకొని ఇంతకాలానికి తన కరవాలానికి పదును పెట్టి అవకాశం వచ్చింది కదా అని ఉప్పొంగిపోయాడు. వెంటనే సైన్యాధ్యక్షులకు కబురు పెట్టి సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయమన్నాడు. ఇసుక వేస్తే రాలనంత అసురగణం ఆయుధాలతో సర్వసన్నద్ధమై నిలిచారు. యుద్ధ వాయుద్యాల మ్రోతలకు దిక్కులు పిక్కటిల్ల కఠిన అట్ట ఆశ సంరంభ రావాలకు నిలింపులు కంపమున్న చండ ప్రతాపుడై బండన భూమికి బయలుదేరాడు. తారకాసురుడు అతని సైన్యంలో దుశ్శకునాలు తోచాయి. అనిమిషలకు శుభ శకునాలు తోచాయి. ఆకాశవాణి దేవతలను ఉద్దేశించి కుమారుని సేనాపతిత్వంలో దేవతలకు జయం అవ్వాక అని భావి శుభాన్ని చెప్పింది. ఉభయ సైన్యాలు భూమి సముద్రాల సంగమ స్థానం వద్దకు వచ్చి చేరారు. వారి అరుపులకు కేకలకు ధనుష్టంకారాల మ్రోతలకు సాగరఘోష అణిగిపోయింది. కార్తికేయుడు నానారత్న సమన్వితమైన విమానాన్ని అధిష్ఠించగా దేవతలతనికి ఛత్రాన్ని పట్టి చామర సేవ చేస్తున్నారు. యుద్ధ ప్రారంభ సూచకంగా కాహల ధ్వనులు మిన్నుముట్టాయి. క్షణంలో నిశిత కరావాల కాంతులు విద్యుత్ లతలుగా, భీకర గదా ప్రహారాలు ప్రావుట్కాల పయోధర గర్జనలుగా, ధనుర్వినిర్ముక్త శర పరంపర కుంభవృష్టిగా, ఆహావరంగం ప్రళయకాల వేళ విశేష వియన్మండలంగా తోచింది. రక్తపు టేరులతో నిండిన రణరంగం సంధ్యారుణ కుంకుమ సంపన్నమైన ఆకాశంలా భీతావహంగా ఉంది. తెగిపడిన తలలతో, పగిలిన కపాలాలతో, ఉబికి వచ్చిన కనుగ్రుడ్లతో, నుజ్జైన మెదళ్లతో, ఖండిత బాహువులతో, విరిగిన కాళ్లతో, నరకబడిన మొండెములతో, ముద్దలుగా పడ్డ మాంసఖండాలతో బండన భూమి మహాబీభత్సంగా ఉంది. నక్కలు విందు ఆరగించాయి. అసంఖ్యాకంగా కాకులు, గ్రద్దలు, రాబందులు యథేచ్ఛంగా ఆకాశంలో వేరుస్తూ ఉంటే ఎండ పడకుండా బండన భూమికి నల్లని గొడుగు పట్టినట్లయింది. ఓ దేవాసుర యుద్ధం. గణాలన్నీ తుమల యుద్ధం చేస్తూ ఉంటే గణనాయకులు ద్వంద్వ యుద్ధానికి తలబడ్డారు. తారకాసురుణ్ణి ఇంద్రుడు నిలువరించాడు. సంహరాదుని అగ్ని ఎదుర్కొన్నాడు. జంబుని యముడు ఢీకొన్నాడు. మహాప్రభుని నిర్వృతి మార్కొన్నాడు. సువీరుని గద్దించాడు వాయువు. చంద్రుణ్ణి అదిలించాడు కుంభాసురుడు. కుబేరుణ్ణి అడ్డగించాడు పవమానుడు. ఇలా దేవదానవులు అసువుల మీద ఆశలు వీడి పరస్పర జిగీషతో కోపం రూపెత్తినట్లు పోరాడుతున్నారు. విరించి వరబల గర్వితుడైన తారకుడు మహాక్రోధంతో మండిపడి పండ్లు పటపట కొరికి కండ్లు కొలిమి తిత్తులై నిప్పు కణికలు రాల కొండ చిలుల వంటి చేతులతో తాళ వృక్షోపమానమైన గదను పట్టి అమరేంద్రు నెత్తిపై మెత్తబోగా అది గురితప్పి ఐరావత కుంభస్థలాన్ని నిర్భేదించింది. ఎన్నడూ మొక్కవోని ఐరావతం ఒక్కసారిగా కుప్పకూలింది. సంహ్రదుని విక్రమాటోపానికి ఆగలేక జాతవేదుడు భీతితో వెన్నుచూపాడు. రణ విశ్రుతుడైన జంబుని వీర రసావతారాన్ని తేరి చూడలేక తన గదా దండాన్ని పారవేసి యుద్ధ పరాముఖుడయ్యాడు పరేతరాజు. బలుని కాలానల బాణ జ్వాలలకు నిలువలేక వరుణుడు కరుణించమని ప్రార్థించి పలాయితుడయ్యాడు. రణోజ్వల విక్రమ క్రియాసాంద్రుడైన పవమానుని అసమాన కోదండ పాండిత్యానికి ఆగలేక కుబేరుడు కూలాడు. ఇలా దిక్పాలకులంతా అసహాయ శూరులైన అసురుల చేతిలో పరాజితులై వీరభద్రుణ్ణి వెనక్కు చేరారు. దైత్యులంతా అతి ఉత్సాహంతో అట్టహాసం చేసి కోలాహల పరాయులై గర్జించారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాత వీరభద్రుడు చాలా భయంకరంగా యుద్ధం చేస్తాడు, అది చూద్దాము.